ధనము గూడబెట్టి ధర్మంబు చేయక తాను దినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా విశ్వదాభిరామ వినురవేమ. కొంతమంది ధనం సంపాదించి దాన్ని కూడబెట్టి చాలా పెట్టుకుంటారు. తాము కూడా సరిగ్గా వినియోగించుకోరు. అత్యధికంగా దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఇతరులకు ధర్మం చెయ్యరు. పంచుకోవాలనే భావం ఉండదు. వేమన గారు దీనిని తేనెటీగతో పోలుస్తున్నారు. తేనెటీగ తేనెను చాలా కష్టపడి సేకరిస్తుంది. కానీ దాన్ని తాను ఏమాత్రమూ ఉపయోగించుకోదు. ఇతరులకు కూడా ఇవ్వదు. చివరికి ఆ తేనె ఏమవుతుంది? ఆ తేనెటీగల్ని కొట్టేసి ఆ తేనె ఇతరుల చేతికి వెళ్ళిపోతుంది. అలాగే ధనం ఎక్కువగా దాచిపెట్టి దానితో ధర్మం చేయకుండా ఉంటే ఆ సంపదకు విలువ ఉండదు. అది ఎవరో ఒకరి చేతిలోకి వెళ్ళిపోతుంది అని వేమన గారు బోధిస్తున్నారు.